దేవుని పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు తెలియచేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ముందు మరి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ గొప్ప నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. వాక్య ధ్యానంలోకి వెళుచుండగా మీరే మా మధ్యలో ఉండి మాతో మాట్లాడి మా హృదయాలను సరిచేసుకునే రీతిగా వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తూ రమ్మని ప్రభు యేసు నామం పేట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనము చదివినట్లయితే కనుక, యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనము గమనించినట్లయితే యూదా దేశంలోని మరి హేరోదు రాజు అయినటువంటి దినములలో జకర్యా ఎలిజబెత్ అనే ఇద్దరు వృద్ధులైనటువంటి దంపతులు ఉండేవారు. వారిద్దరు కూడా మరి ప్రతి దినము దేవుని ఎదుట న్యాయముగా నడుచుకునేవారంట. హల్లెలూయా. మరి వారు చూడండి, దేవుని యొక్క యాజకులంట. వారు దేవుని ఎదుట న్యాయముగా నీతిగా నడుచుకునేవారంట. మరి చూడండి, వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా దేవుని ఎదుట నడుచుకుని నీతిమంతులై ఉండిరి. వారిద్దరూ మరి దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా నీతిమంతులుగా నడుచుకుంటూ దేవుని యొక్క యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉండేవారంట. హల్లెలూయా. వారికి పిల్లలు లేరు. దేవుని సన్నిధిలో అందరితో పాటు మరి ధూపం వేస్తున్నటువంటి సమయంలో ఆ యొక్క జకర్యాకి దూత ప్రత్యక్షమై దేవుని యొక్క దర్శనాన్ని పొందుకొని బయటికి వెళ్తున్నప్పుడు ఎంతో మంది ఆశ్చర్యపడ్డారు. ఇతనికి దేవుని యొక్క దర్శనము కలిగి ఉన్నది, ఏదో జరిగింది లోపల అని బయట నించొని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నటువంటి సమయంలో జకర్యా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ సంజ్ఞలు చేస్తూ వెళ్ళాడంట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన జీవితంలో దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి సమయంలో ఎన్నో బలహీనతలు మన జీవితంలో అమలుకుంటాయి, ఎన్నో పరిస్థితులు మన జీవితంలో వస్తూ ఉంటాయి. కానీ చూడండి, మరి యాకోబుతో నడిచిన దేవుడు ఈ రోజు నీతో ఉన్నాడు. మరి ఇక్కడ దేవుడు జకర్యాతో ఎలిజబెత్ తో నడిచాడు. దేవునితో జకర్యా ఎలిజబెత్ నడిచినట్టుగా మనము చూస్తున్నాము. మరి ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం ఎంతో మందిని చూస్తాము. దావీదుతో దేవుడు నడిచాడు, యాకోబుతో దేవుడు నడిచాడు, మరి అబ్రహాంతో దేవుడు నడిచాడు. మోషేనైతే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా ఎంచాడు. మరి దావీదునైతే నా హృదయానుసారుడు అన్నాడు. యాకోబు జీవితాన్ని కూడా మనము గమనించినట్లయితే అన్నని మోసం చేసి మరి ఇంట్లో నుంచి పారిపోయాడు. తను చేసింది మోసము, తను చేసింది తప్పు అని తెలిసి ఇక నేను తప్పు చేశాను, ఇక నాకు క్షమాపణ లేదు, ఇక నేను వెళ్తే చంపేస్తాను, నేను చచ్చిపోవాల్సిందే అని అనుకున్నాడండి? అనుకోలేదు. దాని నుంచి విముక్తి, దాని నుంచి విడుదల నాకు కావాలని దేవుని ఎదుట ఆ యెబ్బోకు రేయి వద్ద రాత్రంతా కూడా గోజాడి ఆ యొక్క శ్రమ నుంచి విడిపించబడి యాకోబు అనేటువంటి ఆ యొక్క పేరు గల వ్యక్తి ఇశ్రాయేలుగా దేవునితో ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన జీవితంలో ఎంతో కరువు వస్తుంది, ఇబ్బంది వస్తుంది. మరి అప్పులు అని ఎంతో మంది బాధపడుతున్నటువంటి వారు ఉంటూ ఉన్నారు. కానీ వాటికంటే ముందు నీ బలమైన దేవుడితో నీవు నడుస్తున్నావా? ఒక దావీదు వలె, ఒక జకర్యా వలె, ఒక యాకోబు వలె, ఒక యోసేపు వలె మనము దేవునితో నడిచేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. హల్లెలూయా. నిస్సి మన మధ్యలో ఉంటుంది. ఒక చిన్న వాక్యంతో, మెమొరీ వర్స్ తో మీ ముందుకు వస్తుంది. నిస్సి, ప్లీజ్ వెల్కమ్. ఇప్పుడు మనం ఒక పాట పాడుకుందాము. యేసయ్యా నీ కృపను మరువలేనయ్యా,
దయలేనిదే బ్రతకలేనయ్యా. నీ నామస్మరణలో దాగిన జయము, నీ వాక్య ధ్యానములో పొందిన బలము, నీ నామస్మరణలో దాగిన జయము, నీ వాక్య ధ్యానములో పొందిన బలము. తలచుకొనచు నా యాత్రను నే కొనసాగించెదా, తలచుకొనచు నా యాత్రను నే కొనసాగించెదా. ఆహా ఆహా హల్లెలూయా, ఓహో హోసన్నా, ఆహా హల్లెలూయా, ఓహో హోసన్నా. నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్యా. ఆహా హల్లెలూయా, ఓహో హోసన్నా, ఆహా హల్లెలూయా, ఓహో హోసన్నా. నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్యా. నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతకలేనయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకు జననం. అబ్రహాము శారా అనే ఇద్దరు, బైబిల్ గ్రంథంలో అబ్రహాము శారా అనే ఇద్దరు ముసలి వాళ్ళు ఉండేవాళ్ళు. అయితే వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. వాళ్ళు కొంతకాలం దేవునికి ప్రార్థిస్తే అప్పుడు దేవుడు కిందికి వచ్చి నేను మీకు పిల్లల్ని పుట్టిస్తాను అని దేవుడు చెప్పుచున్నాడు. చెప్పిన తర్వాత అప్పుడు శారా ఇంత ముసలితనంలో మాకు పిల్లలు ఎలా పుడతారు అని శారా నవ్వినది. నవ్వుతే అప్పుడు యేసయ్య అంటాడు, నువ్వు నవ్వావు కదా, అందుకే నేను కుమారుణ్ణి పుట్టిస్తాను అని దేవుడు చెప్పాడు. శారా నవ్వింది. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళకి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడి పేరు ఇస్సాకు. ఎందుకని ఇస్సాకు అని పేరు పెట్టాడు అంటే, శారా అప్పుడు కుమారుడిని పుట్టిస్తాను అని చెప్పినప్పుడు శారా నవ్వినది కాబట్టి కుమారుడి పేరు ఇస్సాకు అని పెట్టారు. ఈ వాక్యంలో మనం ఏం నేర్చుకున్నామంటే, దేవుడిచ్చిన వాగ్దానాలని మనం నమ్మాలి. ఆ వాగ్దానాలని బట్టి మనము దేవుడికి ప్రార్థించాలి. నమ్మినప్పుడు దేవుడు మనకి నెరవేరుస్తాడు. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా. ఈ రోజంతా కాపాడినందుకు నీకే కృతజ్ఞతలు సార్. మా ఫ్రెండ్స్ దీవించండి సార్. మా టీచర్స్ ని రక్షించండి సార్. మా పేరెంట్స్ ని రక్షించండి సార్. నేను సండే స్కూల్ టీచర్ అవ్వాలి సార్. మేము అందరం ఈ సన్నిధిలో ఎదుగేటట్టు సాయం చేయండి సార్. ఈ స్టోరీ అనేక మందికి అర్థమయ్యేటట్టు సాయం చేయండి సార్. ప్లీజ్ సార్ సాయం చేయండి సార్. ఈ చిన్ని ప్రార్థన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన సన్నిధిలో పొందుకున్నాడో మనము చూద్దామండి. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కన్ను. అతనికి యోహాను అని పేరు పెట్టుదు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని
పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇజ్రాయేలీలలో అనేకులను ప్రభు వైపున వారు దేవుని వైపునకి త్రిప్పును. చూడండి, అతడంట ఒక కుమారుని కందువు. అతడు మద్యమునైనను ద్రాక్షారసమునైనను త్రాగక ప్రభు దృష్టికి గొప్పవాడయి తన తల్లి గర్భమునందే పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడయి ఉంటాడంట. హల్లెలూయా. ఇజ్రాయేలీలలో అనేకులని దేవుని వైపుకును ప్రభు వైపుకును త్రిప్పేవాడిగా ఉంటాడంట. హల్లెలూయా. ఎంత గొప్పగా దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని ఇక్కడ జకరియా పొందుకున్నాడు కదా అండి. హల్లెలూయా. ఆలస్యమైన వృద్ధాప్యమందు తన కుమారుని పొందుకొని మరి బాప్తిసం ఇచ్చి యోహానికి తను జన్మనిచ్చి తల్లి గర్భమందే ఆ యొక్క యోహాను పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభు దృష్టికి గొప్పవాడై ఉన్నాడంట. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు కూడా బాప్తిసం ఇచ్చి యోహానే కదా అండి. గొప్ప ఆశీర్వాదాన్ని జకరియా పొందుకున్నాడు కదా అండి. హల్లెలూయా. ఈ రోజు మన కుటుంబంలో ఎన్నో ఆశీర్వాదాలని పొందుకోవాలని ఆశిస్తూ ఉంటాము. మన పిల్లల విషయంలో కానీ మన కుటుంబ విషయంలో కానీ దేవుని నుంచి ఒక ఆశీర్వాదము రావాలి, ఒక సమాధానము రావాలి, ఒక నెమ్మది రావాలి అని కోరుకుంటున్నటువంటి సమయంలో ఒంటరి జీవితాన్ని కొంత నీవు అనుభవించాల్సి వస్తుంది. శ్రమ కలిగిన జీవితాన్ని కొంత నీవు అనుభవించాల్సి వస్తుంది. ఆ సమయంలో కూడా నీవు దేవుని సన్నిధికి దూరం కాకుండా జకరియా ఎలిజబెత్ వలె దేవుని దృష్టికి దేవునితో నడిచే వారిగా దేవుని యొక్క యాజక ధర్మము నిర్వర్తిస్తూ ప్రతి దినము దేవుని సన్నిధిలో ధూపం వేసేవారిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కుటుంబంలో ఒక గొప్ప కార్యం జరగాలన్నా, ఒక దేవుని నుంచి ఒక మంచి ఆశీర్వాదం జరగాలన్నా కొంత శ్రమని నీ జీవితంలో అమలుకుంటుంది. అటువంటి సమయంలో కొంత బలహీనత నిన్ను వెంటాడుతూ ఉంటుంది, కొంత కరువు నీ కుటుంబంలో వెంటాడుతూ ఉంటుంది. అటువంటి సమయంలో నీవు దేవుని విడిచిపెడుతున్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? దేవుని సన్నిధికి నడిపించబడుతున్నావా? లేక దేవుని విడిచిపెడుతున్నటువంటి స్థితిలో నీవు ఉంటున్నావా? మరి ఈ రోజే మనం ఒక నిర్ణయాన్ని తీసుకుందామండి. రోజులో 1 గంట సేపైనా దేవునికి మనము కేటాయించాలి. యాజకులైనటువంటి వారైతే మనం విజ్ఞాపన ప్రార్థనలు చేసేవారిగా యాజకులు ఉండాలి. దేవుని వెంబడించేవారిగా, దేవునితో నడిచేవారిగా, జకరియా లాంటి జీవితాన్ని మనము కూడా జీవించేవారిగా అని దేవుడు కోరుకుంటున్నారు. అందరము కూడా కళ్ళు మూసుకొని ఉన్న చోటునే 5 నిమిషాలు ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహాగణుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ గొప్ప నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నీ యొక్క ఉన్నతమైన నామంలో నైనా అడుగుతున్నాము. జకరియా ఎలిజబెత్ జీవితాన్ని రోజు మా ముందుకు ఉంచావు అయా. ఇదిగో నైనా నీ దృష్టికి వారు గొప్పవారైనైనా, ఇదిగో వారి యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తున్న సమయంలో ఒక గొప్ప శ్రమ వారి కుటుంబంలో అమలుకున్నప్పటికీ నీ వృద్ధాప్యమందు వారికి నీవు గొప్ప కుమారుని దయచేసి ఉన్నావు. అటువంటి సమయంలో కూడా నీ యొక్క సన్నిధికి రాకుండా ఉండలేదు, నీ సన్నిధిలో ధూపం వేయకుండా ఉండలేదు. నీ ఎదుట వారు ఎంతో నీతిగా న్యాయంగా నడుచుకున్నారని నీవే నాయనా సెలవిచ్చి ఉన్నావు నాయనా. అటువంటి విధమైన జీవితాన్ని మాకు దయచేయండి. ఎలాంటి శ్రమలు మమ్మల్ని చుట్టుముట్టిన, ఎలాంటి బలహీనత మమ్మల్ని వెంటాడిన జకరియా లాంటి ఆయా యాజక ధర్మాన్ని మేము నిర్వర్తించే కృపని మాకు దయచేయండి నాయనా. నాడు యాకోబు వలె, అబ్రహాము వలె, యోసేపు వలె ప్రభా ప్రతి శ్రమ నుంచి నైనా మేము విడిపించబడుటకు అయా నమ్మకంగా నిన్ను వెంబడిస్తూ నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారిగా మమ్మల్ని మార్చుమని నా ప్రభు, నా రక్షకుడైన యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.